జూలై నెలలో కరెంట్ అఫైర్స్ అండి. ఫస్ట్ బిట్టు, చైనా 2020లో ప్రయోగించిన స్పేస్ క్రాఫ్ట్ ఏది? చాంగే 5. చైనా 2020లో ప్రయోగించిన స్పేస్ క్రాఫ్ట్ చాంగే 5. 2, డిఆర్డిఓ ఎన్ని వేల కిలోమీటర్ల పరిధిలో ఉన్న శత్రు క్షిపణులను అడ్డుకునే ఫేజ్ 2 బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థను 2024లో విజయవంతంగా పరీక్షించింది? 5,000 అండి. 5,000 కిలోమీటర్ల పరిధిలో ఉన్న శత్రు క్షిపణులను అడ్డుకునే ఫేజ్ 2 బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థను 2024లో విజయవంతంగా డిఆర్డిఓ పరీక్షించింది. 3, బ్రిటన్ దేశ విదేశాంగ మంత్రి ఎవరు? డేవిడ్ లామీ. బ్రిటన్ దేశ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ. 4, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్-1 స్పేస్ క్రాఫ్ట్ను ఏ సంవత్సరంలో ప్రయోగించింది? 2008 సంవత్సరం నుండి. 2008 సంవత్సరంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్-1 స్పేస్ క్రాఫ్ట్ను ప్రయోగించింది. 5, డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ ఎవరు? డాక్టర్ సమీర్ వి కామత్. డాక్టర్ సమీర్ వి కామత్ డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్. డాక్టర్ సమీర్ వి కామత్. 6, భారత్లో టేబుల్ టాప్ రన్వేలు ఎన్ని కలవు? 5 కలవండి. భారత్లో టేబుల్ టాప్ రన్వేలు 5 కలవు. 7, త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ దేశంలో కలదు? నేపాల్ అండి. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నేపాల్ దేశంలో కలదు. 8, ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం రోమ్ అండి. ఇటలీలో రోమ్లో కలదు. ఎఫ్ఏఓ అంటే అబ్రివేషన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఎఫ్ఏఓ డైరెక్టర్ క్యూ డోంగ్యూ. 9వ బిట్ అండి, శౌర్యచక్ర అవార్డు గ్రహీత వీరనారి జడింగి ఇటీవల మృతి చెందారు. ఆమెకి అవార్డు ఎప్పుడు వచ్చింది? 1980. 1980లో శౌర్యచక్ర అవార్డు గ్రహీత వీరనారి జడింగికి వచ్చిందనమాట శౌర్యచక్ర అవార్డు. ఆమె ఇటీవల మృతి చెందారు. 10, హెచ్ఐవి సోకకుండా 100% రక్షణ కల్పించగల ఇంజెక్షన్ లీనాకాపవీర్ను తయారు చేసిన గిలీడ్ సైన్సెస్ కంపెనీ ఏ దేశానికి చెందింది? అమెరికా. హెచ్ఐవి సోకకుండా 100% రక్షణ కల్పించగల ఇంజెక్షన్ లీనాకాపవీర్, దీన్ని తయారు చేసింది గిలీడ్ సైన్సెస్ కంపెనీ అన్నమాట. ఇది ఏ దేశానికి చెందింది? అమెరికా దేశానికి చెందింది. 11, ఎఫ్ఏఓ నివేదిక ప్రకారం గ్లోబల్ ఫారెస్ట్ ఏరియా విస్తరణలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? 3వ స్థానంలో నిలిచిందండి. ఎఫ్ఏఓ నివేదిక ప్రకారం గ్లోబల్ ఫారెస్ట్ ఏరియా విస్తరణలో భారత్ 3వ స్థానంలో నిలిచింది. 12, ఏపీ అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2024 రద్దు బిల్లును ఎవరు ప్రవేశపెట్టారు? అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టారు. ఏపీ అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2024 రద్దు బిల్లును ఎవరు ప్రవేశపెట్టారండి? అనగాని సత్యప్రసాద్. 13, పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా వారు ఏ పుస్తకాన్ని ప్రచురించారు? పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా వారు ఏ పుస్తకాన్ని ప్రచురించారు? జమ్శెట్టి టాటా పవర్ఫుల్ లెర్నింగ్స్ ఫర్ కార్పొరేట్ సక్సెస్. పుస్తకం ఏంటండి? పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా వారు ప్రవేశపెట్టిన పుస్తకం జమ్శెట్టి టాటా పవర్ఫుల్ లెర్నింగ్స్ ఫర్ కార్పొరేట్ సక్సెస్. 14, కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ ఏ రోజున అత్యంత వేడి రోజుగా వెల్లడించింది? జూలై 22. జూలై 22ని కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ అత్యంత వేడి రోజుగా వెల్లడించింది. 15, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా నీతా అంబానీ ఎన్నోసారి ఎన్నికయ్యారు? అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా నీతా అంబానీ 2వసారి ఎన్నికయ్యారు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.